కార్పొరేటర్లను గెలిపించుకోవడం అనేటటువంటిది చాలా పెద్ద వర్క్. అలాగే జిల్లా పరిషత్ సభ్యుల్ని, జడ్పీటీసీలని, ఎంపీటీసీలని ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి పార్టీ నుంచి కొంత డబ్బు ఇవ్వాలి, అట్లాగే వాళ్ళ సొంత డబ్బు పెట్టుకుంటారు, లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. ఇదంతా కంటే కూడా అది జనరల్ ఎలక్షన్స్కి వదిలిపడేసేసి మెయిన్ కాన్సన్ట్రేషన్ మనం మున్సిపల్ చైర్మన్, మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్ చైర్మన్ ప్రత్యక్ష ఎన్నికలకు పోతే ఎట్లుంటుంది. గతంలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు 2004కు ముందు ఇదే పని చేశారు. మనకు గుర్తుంటే తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్ మేయర్ అయింది, అట్లాగే ప్రత్యక్ష ఎన్నికల్లోనే గెలిచారు. కాకపోతే కార్పొరేటర్లుగానేమో కాంగ్రెస్ పార్టీ నుండి ఎంఐఎం వాళ్ళు మెజార్టీ ఉండేవాళ్ళు. టోటల్ మేయర్ వచ్చేటప్పటికి తీగల కృష్ణారెడ్డి, విజయవాడలో పంచుమతి అనురాధ అప్పుడు అట్లాగే గెలిచారు. కాంగ్రెస్ ఏమో నెంబర్ 1, నెంబర్ 2 కమ్యూనిస్టు, నెంబర్ 3 తెలుగుదేశం. బట్ మేయర్ పంచుమతి అనురాధ గుంటూరులో అప్పుడు అట్లాగే గెలవడం. ఇలాగా అనేక, అంటే సింగిల్గా ఏది మేయర్ ఎలక్షన్స్, మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్స్ ప్రత్యక్ష ఎన్నికలు పెడితే తెలుగుదేశం అప్పట్లో గెలిచింది. కాంగ్రెస్ ఎత్తుకు, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ బలోపేతంగా ఉండేది, అందుకని ఈ ఎత్తు వేసి చంద్రబాబు అప్పుడు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఆ ప్లాన్ చేస్తున్నారా? అట్లాగే ప్రత్యక్ష ఎన్నికలు మేయరు, మున్సిపల్ చైర్పర్సన్కి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే చంద్రబాబు గారికి సంబంధించినంత వరకు బైబిలు, ఖురాను, భగవద్గీత అయినటువంటి ఈనాడు రాసుకొచ్చింది. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం మీద అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు చంద్రబాబు గారు అన్నటువంటిది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లు 4 ఓట్లు వేయాల్సి వస్తుంది. ప్రస్తుత విధానంలో ఎంపీటీ, జెడ్పీటీ సభ్యులు, కార్పొరేటర్లు, వార్డు సభ్యులు ప్రజలు ఎన్నుకుంటున్నారు. గెలిచిన వాళ్ళు తమలో ఒకళ్ళని మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ఎన్నుకుంటున్నారు. మెజార్టీ సభ్యులు ఉన్న పార్టీ పదవులను చేజిక్కించుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల పదవులు దక్కించుకునేందుకు ఎన్నికైన సభ్యులు ప్రలోభపెట్టడం, ఫిరాయింపులు, బెదిరింపులు, దాష్టికాలు, అపహరణలు వంటివి జరుగుతున్నాయి. సభ్యులు అవిశ్వాసం పెట్టి చైర్మన్లు, మేయర్ల మధ్యలోనే పదవిచ్యుతం చేసేందుకు ప్రస్తుత విధానంలో అవకాశం ఉంది. అట్లాంటి వాటికి చెక్ పెట్టేది, ఎందుకంటే ఎంత ఇప్పటిదాకా ఇదంతా ప్రజాస్వామ్యం అంతా తప్పనమాట. ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రలోభాలకు గురవుతున్నారు కదా. ఆ ఎన్నికలు తీసేసి డైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవికి, డైరెక్ట్గా ప్రధానమంత్రి పదవికి పోటీ ఉంటుందా? అంటే వీళ్ళు కవర్ చేయడం చూడండి ఏ స్టైల్లో చేసుకొస్తారు. బట్ మంచి కాన్సెప్టే అది. బాబు గారు చేసేదైతే తెలివైన ఎత్తుగడ. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.